హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీపీజీ ఈసెట్ 2024కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. క్యాండిడేట్స్ అందరూ కూడా మీ యొక్క హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోలో హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మొబైల్లో కానీ పీసీలో కానీ క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. ఏపీపీజీ ఈసెట్కి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ అన్ని కూడా ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అయితే ఏపీపీజీ ఈసెట్ 2024కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేసేసారు. వెబ్సైట్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీ యొక్క హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడే మనకి స్టార్టింగ్ లింక్ డౌన్లోడ్ హాల్ టికెట్ అని అయితే ప్రొవైడ్ చేసి ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎగ్జామ్ పేపర్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో, సివిల్ కానీ, మెకానికల్ కానీ, ట్రిపుల్ కానీ, ఫార్మసీ కానీ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో, మీరు ఈ యొక్క ఫీజ్ పేమెంట్ చేసే టైంలో అది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ కానీ క్లిక్ చేసిన వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ ఫర్గట్ అయినా, హాల్ టికెట్ నెంబర్ ఫర్గట్ అయినా కూడా మీ మెయిల్ చెక్ చేసుకుంటే అక్కడ కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో డౌన్లోడ్ హాల్ టికెట్ కానీ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఏపీపీజీ ఈసెట్ 2024 అని చెప్పేసి మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక క్యాండిడేట్ చూసుకోవచ్చు, హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసేసాను. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏవైతే మీరు అప్లికేషన్ ఇచ్చారో అవన్నీ కూడా మీకు ఇక్కడ బేసిక్స్ చూపిస్తుంది. అండ్ కేటగిరీ, జెండరు అండ్ హాల్ టికెట్ నెంబరు అండ్ మీ ఫోటో అండ్ ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది కూడా చూపిస్తుంది. ఇంకా మనకి నెక్స్ట్ మెయిన్ గమనించింది ఏంటంటే, మనకి టెస్ట్ సెంటర్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, అసలు ఎగ్జామ్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, మెయిన్ ఇది చెక్ చేసుకోండి. ఒకటికి అంటే 2 to 3 టైమ్స్ అనేది ఇది ఎక్కడ కండక్ట్ చేస్తారు అనేది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయవచ్చు. టెస్ట్ సెంటర్ అనేది మెయిన్ గమనించండి. అండ్ మనకి ఏ టైంలో కండక్ట్ చేస్తున్నారు, 29ని కండక్ట్ చేస్తున్నారా, 30ని కండక్ట్ చేస్తున్నారా, మార్నింగ్ సెక్షన్లో కండక్ట్ చేస్తున్నారా, లేదా ఆఫ్టర్నూన్ సెక్షన్లో కండక్ట్ చేస్తున్నారా అదైతే చెక్ చేసుకోండి. ఓకేనా. టోటల్ ఇక్కడ మనకి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీరు అక్కడికి వెళ్ళి ఇన్విజిలేటర్ దగ్గర సిగ్నేచర్ అయితే పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే అవసరం అయితే లేదు, ప్రెజెంట్ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ అని మీరు గమనించినట్టయితే మనకి ఎలాంటిది కూడా లోపలికైతే అలౌ చేయరు. కేవలం మీరు ఏవైతే పీజీ సెట్ హాల్ టికెట్ లోపలికి అలౌ చేస్తారు అండ్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఈ రెండు మాత్రమే మీకు అలౌ చేస్తారు. అండ్ బ్లూ పెన్ కానీ, బ్లాక్ పెన్ కానీ ఏదైనా కూడా మీకు తీసుకెళ్ళిన ప్రాబ్లం అయితే లేదు. అండ్ కంపల్సరీ మీరు వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఐడి ప్రూఫ్ అనేది ఒకటి ఉండాల్సి ఉంటుంది. అది మీ యొక్క ఆధార్ కార్డ్ అవ్వచ్చు, లేదా ఓటర్ ఐడి కార్డ్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఏదైనా కంపల్సరీ. ఇక్కడ చూసుకోవచ్చు మార్నింగ్ మనకి 9 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 1 PM వరకు. మార్నింగ్ 7:30 నుంచే లోపలికి అయితే అలౌ చేస్తారు. సో ఇన్ టైంలో ఉండేలా చూడండి. అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో అయితే మనకి ఇక్కడ గమనించవచ్చు 2:30కి స్టార్ట్ అవుతుంది అండ్ 1 PMకే మీకు లోపలికి అయితే అలౌ చేస్తారు. ఓకేనా. ఇక్కడ మనకి టోటల్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ లేట్ బై 1 నిమిషం ఆలస్యం అయినా కూడా లోపలికి అలౌ చేసే ప్రసక్తి లేదనేది క్లియర్ గా మనకి మెన్షన్ చేసేసారు. సో అన్ని కూడా మనకి ఎలాంటి గ్యాజెట్స్ కూడా అలౌ అయితే లేదు. అండ్ మనకి ఇక్కడ టెస్ట్ సెంటర్ మ్యాప్ అనేది కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కేవలం హాల్ టికెట్ లో మీరు స్టార్టింగ్ పేపర్ మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అనేది తీసుకొని మిగతాది అనేది అవసరం అయితే లేదు. ఇది ఏపీపీజీ సెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న ప్రాసెస్ అనేది. అండ్ మీ ఫ్రెండ్స్ అనేది కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పండి, హాల్ టికెట్స్ వచ్చేసాయి కాబట్టి. సో 29, 30, 31 3 డేస్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఏ డేట్న మీకు ఎగ్జామ్ ఉంటుంది, అసలు టెస్ట్ సెంటర్ ఎక్కడ అనేది కామెంట్ సెక్షన్ లో కూడా తెలియచేయండి. ఓకేనా. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.